ఆ సంస్థ కార్మికులు మంగళవారం హైదరాబాద్లోని విద్యుత్ సౌధాలను ముట్టడించారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియాలోని రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి, కొత్తగూడెం, మణిగూరు తదితర బ్రాంచ్ల నుంచి కార్మికులు తరలివచ్చి పాల్గొన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని టీజీఎన్కో సీఎండీ హరీష్ కు అందజేశారు. సింగరేణి బకాయిలు 19,000 కోట్లు ఉండగా ప్రతి నెల 200 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎండీ కార్మిక సంఘాల నేతలు వివరించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ దన్నాను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలు విద్యుత్ సంస్థల ద్వారా ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాచిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన విధానాల వల్ల సింగరేణి దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంస్థకు చెల్లించాల్సిన 46,000 కోట్ల ఇవ్వకపోవడంతో సంస్థ ఉద్యోగుల జీతాల కొరత ఏర్పడిందన్నారు. సంక్షేమ పథకాలు, స్పేర్ పార్ట్స్, రక్షణ పరికరాలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణం బకాయిలు చెల్లించకపోతే అన్ని సంస్థలను కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహారావు మాట్లాడుతూ సింగరేణి సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ వారికి అప్పగించడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని చెప్పారు. గౌరవాధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ సింగరేణి డబ్బులను బట్టి విక్రమార్క, మధిర అభివృద్ధికి, ముఖ్యమంత్రి కొడంగల్ అభివృద్ధికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాలకు వాడుతున్నారని ఆరోపించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె ఈశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వై సోమన్న తదితరులు ఇందులో పాల్గొన్నారు.